ఓం గణేశ శారదా గురుభ్యో నమ. నేటి పంచాంగం శీర్షికలో 2025 సంవత్సరము నవంబర్ నెల 9వ తారీఖు అండి, ఆదివారం. మనం సంప్రదాయంలో చెప్పినట్లయితే స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసనవ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు. మన కార్తీక మాసంలో బహుళపక్షంలో చవితి ఈరోజు ఉదయం 11:48 వరకు ఉంది. ఆరుద్ర నక్షత్రం రాత్రి 2:23 వరకు ఉంది. వర్జం ఉదయం 11:40 నుంచి 1:10 వరకు ఉందండి. దుర్ముహూర్తం సాయంకాలం 4:30 నుంచి 5:13 వరకు ఉంది. చవితి 12 గంటల తర్వాత అప్పటికి 1 గంటకి వర్జం వెళ్ళిపోతుంది కాబట్టి తర్వాత నుంచి పంచమి తిథి వచ్చింది. ఆదివారం మధ్యాహ్నం నుంచి బాగానే ఉంది. ఇక చూసినట్లయితే ఈరోజు ఆదివారం సూర్యుడికి ప్రీతికరమైనటువంటి రోజు. మరి ఆది చోహరే అటువంటి చదువుకుంటే మంచిది. ఆరోగ్యం భాస్కరాది ఇచ్చేది కాబట్టి సూర్యుడికి సంబంధించిన స్తోత్రాలు కానీ ఇతరత్ర సూర్య నమస్కారాలు అవి చేసుకోవటం మంచిది. తర్వాత నవగ్రహ మండపం ఉన్నట్లయితే దానికి వెళ్ళి మొత్తం అన్ని గ్రహాలకి ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః నమస్కారం చేసుకోవటం మంచిది. ఇంకా తర్వాత ఈరోజు చవితి ఉదయం వరకు ఉంది కాబట్టి 12 లోపుగా మనం ఈయనకి వినాయకుడికి పూజ చేసుకున్నా కూడా మంచిది. సంకష్టహార చతుర్థి కొంతమంది నిన్న అన్నారు, కొంతమంది ఈరోజు కూడా చేసుకుంటున్నారు. అందువలన ఈరోజు సంకష్టహార చతుర్థిని కూడా మనం, ఎందుకంటే బహుళపక్షంలో ప్రతి నెల వచ్చేటువంటి చవితి సంకష్టహార చతుర్థి అవుతుందండి. అందువలన దాన్ని కూడా గణేశుని ప్రార్థన చేసుకోవడం కూడా మంచిది. ఇక కార్తీక మాస సందర్భంగా మనం కార్తీక పౌర్ణమి నాడు వనభోజనాలను పెట్టుకుంటారు. అప్పుడు కుదరనప్పుడు ఇవాళ అంతా ఉద్యోగస్తులు కాబట్టి ఆదివారాల్లో ఇది పెట్టుకునే అలవాటు మనకు తయారైందండి. అందువలన ఈ వనభోజనం కూడా చాలామంది ఆదివారాల్లో చేసుకుంటున్నారు. అయితే వనభోజనం అనేది ఏంటంటే అందరూ కలిసి భోజనం చేయాలండి. దాని సహజం ఒకటి ఇక్కడ 2 విషయాలు. ఒకటి, తోటలో మనం ఎక్కడైతే పెడుతున్నామో అక్కడ తప్పకుండా ఉసిరి చెట్టు ఉండేట్టు చూసుకోవాలి. ఆ ఉసిరి చెట్టు కింద ఒక తులసి మొక్కను కూడా తీసుకెళ్ళి మనతో పాటు అక్కడ పెట్టి, లేదా లక్ష్మీనారాయణ ఫోటో పెట్టి దానికి పూజ చేసి మనం వండిన ఆహార పదార్థాన్ని నైవేద్యం పెట్టేది ప్రసాదంగా స్వీకరించాలి. రెండోది, క్యాటరింగ్లో ఏదో తెప్పించుకొని తినటం కాదండి, అక్కడ వంట చేసుకోవాలి తోటలో. మూడవది, అన్ని వర్ణాల వారు ఒకరి పక్కన ఒకరు కూర్చొని భోజనం చేయాలి. ఇది 3 ముఖ్యమైన వనభోజనాలు. అంతేగాని బ్రాహ్మణ వనభోజనము లేదా వయసులో ఇలా కులాలు మతాల వారీగా వనభోజనాలు పెట్టుకుంటున్నారు. దానివల్ల ఉపయోగం లేదండి. ఏదో